నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సందర్శించారు. సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. చేపమందు కోసం వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. బత్తిన కుటుంబం 60 సంవత్సరాలుగా చేప ప్రసాద పంపిణీ చేస్తుందని, అలాగే చేప ప్రసాదానికి తెలంగాణ నుంచే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాదిగా వస్తున్నారన్నారు. ప్రభుత్వం తరపు నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా ఇక్కడికి వచ్చే వారి కోసం భోజనం సదుపాయం కల్పిస్తామన్నారు. దేశంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరగలేదని అన్నారు. ఫిషర్ డిపార్ట్మెంట్ ద్వారా మృగశిరి కార్తె సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ఫిష్ ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. చేప మందు కోసం లక్షలాది మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంటుందని, కౌంటర్లను కూడా బాగా పెంచినట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమం కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడుపుతుందన్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు హైదరాబాద్కి చేరుకుంటున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గడిచిన 50-60 సంవత్సరాలు మధ్యన హనుమాన్ గౌడ్ వల్ల ఫ్యామిలీ చేప ప్రసాదం వేయడం అనేది ఆనవాయితీ. రెండోది, గతంలో అరపూర ఏర్పాట్లతో జనమంతా మన తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశం నుంచి చాలా రాష్ట్రాల నుంచి ఒక నమ్మకంతో ప్రజలు వాళ్ళ కష్టమని కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు చేప ప్రసాదం తీసుకుంటే మా ఆరోగ్యం బాగుంటుందనే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని బేస్ చేసుకొని లక్షల సంఖ్యలో ఇక్కడికి మరి జనం వస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం రాకముందు అరాపుర ఏర్పాట్లు ప్రజలందరూ ఇబ్బంది పడి కొన్ని